ఐ ఫీల్ పర్సనలీ, నేను ఆల్రెడీ చెప్పాను 12 years of being in this industry అండ్ హ్యావింగ్ లిసన్. ఇప్పుడు నేను ఓకే అనడానికి ఎన్ని స్టోరీస్ వింటాను, అందులో ఐ సే ఎస్ ఆర్ నో టు ఫిల్మ్స్. ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ లిస్నింగ్ టు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల్లో కూడా నేను ఎంతో డేస్ నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఇంత ఎక్సైట్మెంట్లో ఉన్నానంటే ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ తలా పర్సనలీ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ టు బి వాచ్డ్. నాట్ జస్ట్ ఫర్ మీ. నేను లేకపోయి ఉంటే కూడా ఇలాంటి ఒక సినిమా వస్తుందని ఉంటే ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ వాచ్డ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ అ మస్ట్ వాచ్, బికాస్ ఐ నో వాట్ ద స్టోరీ ఈజ్ అబౌట్ అండ్ హౌ ఇట్ ఈస్ మేడ్. ఆల్ ద మోర్ డెఫినెట్లీ అ మస్ట్ వాచ్. హిందీలో ఒకప్పుడు, ఇప్పుడు అంత ట్రెండ్ లేదు కానీ బాలీవుడ్లో ముందు చెప్పేవాళ్ళు మసాలా ఎంటర్టైనర్ అని చెప్పేవాళ్ళు. మసాలా ఎంటర్టైనర్ అనగానే ఎవ్రీబడి యూస్ టు గో బికాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్, అందరికీ రెలవెంట్, ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దట్ ఫిల్మ్. దెర్ ఇస్ నో బోర్డమ్. And we used to all enjoy, no matter what our age used to be. We used to not even care about certifications. TV lo vastunte kuda all of us used to sit, oh Sunday afternoon. This is that kind of a film wherein ఆ ఎనర్జీ ఉంది, సినిమాలో ఆ ఎనర్జీ ఉంది, చేసిన వాళ్ళలో ఆ ఎనర్జీ ఉంది. సో డెఫినెట్లీ చూసే వాళ్ళకి కూడా ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ రిలీజింగ్ ఆన్ అ డే లైక్ February 14th ఐ థింక్ ఇస్ అనదర్ యాడెడ్ ఇది బెనిఫిట్ దట్ 14th రోజున అందరూ వచ్చి డెఫినెట్లీ ఒక గుడ్ టైం బికాస్ దెర్ ఇస్ యాక్షన్, దెర్ ఇస్ కామెడీ అండ్ ఐ థింక్ కామెడీ ఇన్ దిస్ హెల్దీ వే. నవడేస్ ఎలా అయిపోయింది కామెడీ అని చెప్పిన క్రింజ్ కామెడీ, డబుల్ మీనింగ్, వల్గారిటీ, ఎవ్రీ కొన్ని మీకు లోపల ఇది ఫన్నీ కదా అని అనిపించినా ఇట్ ఈస్ నాట్ అ హెల్దీ జోక్ టు లాఫ్ అట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇట్ విల్ ట్రిగర్ ద రాంగ్ ఇన్ అ రాంగ్ వే. బట్ ఈ సినిమాలో అలాంటిది లేదు. ఇట్ ఈస్ అ వెరీ హెల్దీ కామిక్. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైట్స్ ఇట్ ఈస్ నాట్ క్రూయల్టీ కాదు. ఇట్ ఈస్ ఫైట్లో కూడా దెర్ ఇస్ యాక్షన్, దెన్ దెర్ ఇస్ క్రూయల్టీ. ఇప్పుడు లవ్లో కూడా దెర్ ఇస్ లస్ట్, దెన్ దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ ఇమోషన్. సో చూపించే విధానం కూడా ఒకటి ఉంటుంది, రెలవెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఒకటి విజువల్ సేమే అయినా ఆ విజువల్ చూసేటప్పుడు మీ మైండ్కి అర్థమయ్యే విధానం వేరే అయి ఉంటుంది డిపెండింగ్ ఆన్ హౌ ఇట్ ఈస్ నరేటెడ్ టు యూ. సో ఈ సినిమాలో యాక్షన్ కూడా క్రూయల్టీ లేదు, ఇట్ ఈస్ యాక్షన్. కామెడీ కూడా వల్గారిటీ కాదు, ఇట్ ఈస్ కామెడీ. సో ఒక హెల్దీ వేలో కంప్లీట్ మనుషుల్ని కంప్లీట్గా ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా కాబట్టి డెఫినెట్లీ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఆ సినిమాకి వెళ్తారో డిసప్పాయింట్ అవ్వకుండా, ఏ కేటగిరీ వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తారు.